రాయబడి ఉన్న నన్ను చూచి నన్ను చేరి నన్ను విడిపించిన దైవమా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం అంటూ అందరం కలిసి పాపపు సంఖ్యల చేత బంధించబడి ఉన్నా, పాపపు సంఖ్యల చేత బంధించబడి ఉన్నా, నన్ను చూచి నన్ను చేరి నన్ను చూచి నన్ను చేరి విడిపించిన దైవమా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. వింటున్నారా? ఆది సంఘము అనుదినము వాక్యాన్ని వాళ్ళు పరిశీలించారు, పరిశోధించారు, పరీక్షగా చదివారు. కాబట్టి వారి బైబిల్లో ఏముందంటే, దెస్సలోనికలో ఉన్న సంఘము కంటే బెరయాలో ఉన్న సంఘ సభ్యులు ఘనులో, మన కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఘనమైన ఆత్మీయులుగా ఉండాలి. మీరు ఘనమైన, విలువైన, స్థిరమైన, వాక్యానుసారమైన ఆత్మీయులుగా ఉండాలి అని మీరు ఆశిస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిదినము వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఏం జరుగుతుంది వాక్యానుసారంగా జీవిస్తే? ఏం జరుగుతుంది వాక్యానికి మీరు విలువనిస్తే? ఏం జరుగుతుంది వాక్యము చేత మీ గృహాన్ని కట్టుకుంటే? ఈ బెరయాలో ఉన్నటువంటి సంఘ సభ్యులు వాక్యాన్ని అనుదినము చదివారు. కాబట్టి వారిని గూర్చి ప్రత్యేకంగా బైబిల్లో రాయబడి ఉంది, దెస్సలోనికలో ఉన్న సంఘస్థుల కంటే, సంఘములో ఉన్న సభ్యుల కంటే బెరయాలో ఉన్నటువంటి సంఘస్థులు బహుఘనులో. కారణం, వాక్యాన్ని ప్రతిదినము చదివేవాళ్ళు. మన మీద బాధ్యత ఉంది సహోదరుడా, సహోదరి, మన మీద బాధ్యత ఉంది. ప్రతిరోజు క్రీస్తు ప్రేమను మీరు చూపించాలి, దేవుడు కోరుతున్నాడు. మళ్ళా చెప్తున్నాను, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు ఎవరట? దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరో తెలుసా మీకు? ఎందుకు దేవుడు మనల్ని చీకటిలో నుండి వేరుపరిచాడో తెలుసా? ఎందుకు మనల్ని ప్రత్యేకించాడో, పరిశుద్ధపరిచాడో తెలుసా అండి? మనం దేవుని యొక్క గుణ లక్షణములను, దేవుడు ఎంత మంచివాడో, మనం సేవిస్తున్న దేవుడు ఎంత ప్రేమ గలవాడో లోకానికి తెలియదో. యేసుక్రీస్తు యొక్క ప్రేమ లోకానికి తెలియదు, యేసుక్రీస్తు యొక్క క్షమ లోకానికి తెలియదు. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే, నేనేమిటో, నా ప్రేమ ఏమిటో, నా క్షమ ఏమిటో, నా త్యాగం ఏమిటో లోకానికి తెలియదు గనుక కొంతమందిని నేను పాపిష్టి లోకంలో నుండి ప్రత్యేకించుకొని వారిని నా బిడ్డలుగా అంగీకరించి నా మనస్సు వారికి ఇచ్చి నా గుణమును, నాకున్న ప్రేమను, నాలో ఉన్నటువంటి క్షమను లోకానికి ప్రచురము చేయు నిమిత్తము నేను కొందరిని పాపిష్టి లోకం నుంచి ప్రత్యేకించి ఏర్పరచుకుంటాను అని చెప్పి నిన్ను నన్ను
ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప ధన్యులం మనం. ఈరోజు భూమి మీద నీకు నాకు ఒక పని ఉంది. ఏమిటి ఆ పని అంటే, క్రీస్తు ప్రేమను లోకానికి క్రియల్లో చూపించాలి. క్రీస్తు ప్రేమను క్రియల్లో లోకానికి చూపించాలి అనే ఉద్దేశమే దేవుడు మనల్ని ప్రత్యేకించడానికి కారణం.